జాబితాలో ఉన్నటువంటి భూములను తొలగించాలంటూ సిరీస్తో పాటు వాసవి ఇది ఇందాక మీరు చెప్పినట్టు వీళ్ళు కలెక్టర్కి అప్లికేషన్ చేసుకున్నారు. బట్ ఇందులో విచిత్రం ఏంటంటే డిఎల్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఎట్లాంటి మీటింగ్ లేకుండా ఒక్క రోజులోనే ఆ మీటింగ్ నిర్వహించేసి ఇక అదే ఫైనల్ అయిపోయిందని చెప్పేసి అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి అమోయ్ కుమార్ ఆ ఫైల్ను క్లియర్ చేశారు. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే ప్రొహిబిషన్ ల్యాండ్లో ఉన్న నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను ఎవరైనా కొనొచ్చు, అమ్మొచ్చు. బట్ ద పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంకొక ప్రధానమైనటువంటి ఎలిగేషన్ కూడా కనిపిస్తున్నాయి. ఈ భూములను అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు. వాస్తవానికి 1965లో సిరీస్కు కేటాయించినటువంటి ఈ భూములు కేటాయించినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు, కేవలం డీడ్ ఆఫ్ అగ్రిమెంట్ మాత్రమే జరిగింది. బట్ రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం డీడ్ ఆఫ్ అగ్రిమెంట్ మీదనే ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్స్ అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ భూమి ఆ సంస్థకు రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. కలెక్టర్లు నిషేధిత జాబితాలో అప్పటికే ప్రభుత్వం దీన్ని పెట్టింది. ఇది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడానికి ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అయినా కానీ ఒక్కరోజు మీటింగ్లోనే ఏం జరిగింది అంటే పెద్దోళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలను మేనేజ్ చేయగలుగుతారా? లేని సర్వే నెంబర్ను చూయించి సర్వే నెంబర్లను మార్చి అక్కడ హైరైజ్ బిల్డింగ్స్లో కట్టుకోవడానికి అవకాశాలు ఇస్తారా? ఎట్లా చూడొచ్చు సునీల్? మనం చూడొచ్చు, రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ పై అటు కలెక్టర్ కు అధికారం ఉంటుంది. కానీ అన్రిజిస్టర్డ్ సంబంధించిన విషయంలో అది సిసిఎల్ కి, సచివాలయంలో ఉన్నటువంటి సిసిఎల్ లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ భేటీకి కావాలి. ఆ కమిటీలో రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారు, రెవెన్యూ శాఖ మంత్రులు ఉంటారు. మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్న తర్వాతనే మళ్ళీ జీవోని విడుదల చేసి ఆ తర్వాత దీన్ని ప్రొహిబిషన్ ల్యాండ్ ని నాన్ ప్రొహిబిషన్ లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అది సిసిఎల్ కి పంపలేదు. కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అమయ్ కుమార్. ఆ తర్వాత దాన్ని 22A కింద కన్వర్ట్ చేసి దీన్ని సిరీస్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆనంద్ నిలయానికి కేటాయించడం, ఆ తర్వాత వెంటనే హైరేజ్ బిల్డింగ్ రావడం. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ ప్రైమ్ 9 ఏరియా, అదంతా కూడా ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్ కు గుండెకాయ లాంటి జాతీయ రహదారికి ప్రధాన అడ్డగా ఉంటున్నటువంటి ఏరియాలో హైరేజ్ బిల్డింగ్. సునీల్, ఒక మెట్రో స్టేషన్ కే వాసవి మెట్రో స్టేషన్ అని పేరు పెడుతున్నారంటే ఆ ప్రాంతం ఎంత మార్కెట్ వాల్యూ, ఎంత హార్ట్ ఆఫ్ ది సిటీ అర్థం చేసుకోవచ్చు మనం. ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక మెట్రోకే ఆనంద నిలయం అనే పేరు పెడుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ 9 ఏరియా ఏ విధంగా ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అమయ్ కుమార్ పై కూడా గతంలో అనేక ఆరోపణలు పడ్డాయి. భూదాన్ విషయంలో సుప్రీంకోర్టు అటు హైకోర్టు కూడా చాలా చివాట్లు పెట్టింది. మరోవైపు ఈడీ అతనిపై కేసు నమోదు చేసుకుంది. ఇప్పటికే దాదాపు 4 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ చేసి అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు అమయ్ కుమార్ ని కూడా విచారించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ లో సిట్ అధికారులు అమయ్ కుమార్ ని కూడా విచారించాలి. ఎందుకంటే అమయ్ కుమార్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా మంది భూ బాధితులను బెదిరించి భూమిని లాక్కున్నారు. అక్రమార్కులకు నిషేధ జాబితా ఉన్నటువంటి భూమిని అప్పనంగా కట్టబెట్టారు, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది అమయ్ కుమార్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఎందుకంటే నిషేధ జాబితా 1965 లో మీరు అన్నట్టు కేవలం సిరీస్ కి మాత్రమే సేల్ డీడ్ మాత్రమే చేసింది. ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు, అగ్రిమెంట్ చేయలేదు, కేవలం సేల్ డీడ్ మాత్రమే అగ్రిమెంట్ చేసింది. కానీ ఇప్పుడు 2017లో 22 అనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చి 1965 లో ఉన్నటువంటి జీవో నెంబర్ 1213 ని సవరించి మళ్ళీ దీన్ని ఏ రకంగా అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఇప్పటికే మనం దీంట్లో ఇంకొక పాయింట్ సునీల్, ఇక్కడ ప్రభుత్వానికి నష్టం చేశారు. రిజిస్ట్రేషన్ వాల్యూ, రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా తగ్గించాలి, మేము రోడ్డుకు వెనక సైడ్ ఉన్నాం, సో సెకండ్ లెవెల్లో ఉన్నామని చెప్పేసి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గించాలని చెప్పేసి వీళ్ళు జిహెచ్ఎంసీని కోరుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే నేరుగా కలెక్టర్కు అధికారం ఉంటుందా? సిసిఎల్ఏకు వీళ్ళు పంపించాలా? సిసిఎల్ఏ పర్మిషన్ తీసుకోవాలా? సిసిఎల్ఏ కమిషనర్కి మాత్రమే ఉంటుంది, అది కూడా ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకొని మాత్రమే జీవోలు ఇవ్వాలి, యాజ్ పర్ రూల్, యాజ్ పర్ ప్రోటోకాల్ చూసుకుంటే కనుక. అట్ ది సేమ్ టైం అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్న కలెక్టర్ సిసిఎల్ఏకి ఇవ్వాలి, వాసవి సిసిఎల్ఏకి ఇవ్వాలి. ఖచ్చితంగా వీళ్ళు సిసిఎల్ఏకి పోయిన తర్వాతనే వీళ్ళు కన్స్ట్రక్షన్ పోవాలి. ఇద్దరు కలిసి ప్రభుత్వానికి నష్టం చేశారు. 100 కోట్ల రూపాయల నష్టం ఈరోజు ప్రభుత్వానికి జరిగింది. ఇదొక వాదన కూడా కనిపిస్తోంది కదా.
ఎస్ ఖచ్చితంగా శ్రీకాంత్, ఎందుకంటే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటేనే ప్రొవిషన్ సంబంధించిన ల్యాండ్ సంబంధించిన విషయంలో కలెక్టర్ కి అధికారం ఉంటుంది. ఎక్కడైతే మీరు అన్నట్టు అగ్రిమెంట్ మాత్రమే జరిగింది, డీడ్ అగ్రిమెంట్ మాత్రమే జరిగింది కాబట్టి అది చేసే బాధ్యత కలెక్టర్ కు ఉండదు, పవర్స్ కూడా ఉండవు. అది చేయాల్సిన బాధ్యత సిసిఎల్ కు ఉంటుంది. కలెక్టర్ కు ఫిర్యాదు వస్తే అది సిసిఎల్ కి పంపాలి, సిసిఎల్ దాన్ని పరిశీలిస్తుంది, దీన్ని కమిటీలో పెడుతుంది, రివ్యూ కమిటీ ఉంటుంది, రివ్యూ కమిటీలో రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారు, రెవెన్యూ మంత్రులు ఉంటారు, మంత్రులందరూ కూడా భేటీ అయిన తర్వాత ఒక జీవోని తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రొవిజన్ ల్యాండ్ ని ఎట్లా దాన్ని కన్వర్ట్ చేయాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత సిసిఎల్ఎస్ నుంచి కలెక్టర్ కి వెళ్తుంది లెటరు, ఆ జీవో వెళ్తుంది. అప్పుడు జీవో సవరించిన తర్వాత ఆ కలెక్టర్ అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ డైరెక్ట్ గా కలెక్టర్ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కడ కూడా అతనికి అధికారం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తాం, ఈ యొక్క అమయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి డైరెక్ట్ గా అతనే నిర్ణయం తీసుకోవడం, అతనే సిరీస్ తో పాటు మరోవైపు ఆనంద నిలయం ఇద్దరితో కుమ్మక్కై ఏ రకంగా నిషేధంలో ఉన్నటువంటి జాబితాలో ఉన్నటువంటి భూములను ఏ రకంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టని ఇక్కడ వస్తున్న ప్రధాన అభియోగం మనం చూడొచ్చు. సరూర్ నగర్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 9/1 లో 9/4 కావచ్చు, 9/1, 9/J కావచ్చు. దీని ఇప్పుడు ఆ భూమి ఎక్కడ కూడా కనిపించలేదు. తమ భూమిలో హైరేజ్ బిల్డింగ్ ఏ విధంగా అనేది అంటే మీరు అన్న ప్రశ్నకు జిహెచ్ఎంసీ సమాధానం చెప్పుద్దా, రెవెన్యూ శాఖ సమాధానం చెప్పుద్దా, పొంగులేటి సమాధానం చెప్తారా? అసలు ఏం జరుగుతోంది? భూములు గద్దల్లాగా దనుకపోతుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది, మంత్రివర్గ వ్యవస్థ ఏం చేస్తోంది, జిహెచ్ఎంసీ ఏం చేస్తోంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే కనిపిస్తున్నాయి. సునీల్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు పర్మిషన్లు